హలో అందరికీ. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ పీజీకి వెళ్తే వాళ్ళు నా కోసం పన్నీర్ స్వీట్ కార్న్ పలావ్ చేశారు. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనం 200 గ్రామ్స్ పన్నీర్, ఒక స్వీట్ కార్న్, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పన్నీర్ కూడా వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ మసాలా కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం సపరేట్గా కారం ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలే పడతాయి. కొంచెం ఎక్కువే వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక అందులోనే క్యారెట్ కూడా వేసుకొని 5 మినిట్స్ క్యాప్ పెట్టేసేయండి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నార్మల్గా ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పడతాయి. మేము కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి ఒక కప్ కొబ్బరి పాలు, ఒక కప్ వాటర్ 2 కలిపి మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసి టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్ బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కలిపి 20 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. అంతే, మన టేస్టీ పన్నీర్ స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయిపోయింది.